అందరికీ నమస్కారం. పరశురాముని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. క్షత్రియులలో అధర్మ ప్రవర్తన పెరిగి దుర్మదాంధులైన వారిని నశింపజేసి భూభారాన్ని తగ్గించి ధర్మాన్ని నిలబెట్టడానికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు దాల్చిన అవతారం పరశురామ అవతారం. వీరు సప్త చిరంజీవులలో ఒకరు. సప్త ఋషులలో ఒకరైన జమదగ్ని మరియు రేణుకామాత కుమారునిగా పరశురాముడు జన్మించాడు. జమదగ్ని భృగు వంశానికి చెందిన రుచిక మహర్షి మరియు గాధిరాజు కుమార్తె సత్యవతిల సంతానం. అంటే విశ్వామిత్రుడు జమదగ్నికి మేనమామ వరుస మరియు పరశురామునికి తాత వరుస అన్నమాట. ఈ విధంగా పరశురాముడు భృగు వంశానికి చెందినవాడు కనుక ఆయనకి భార్గవరాముడు అని పేరు వచ్చింది. తన తండ్రి జమదగ్ని నుండి అఖండ పరశువు పొందినవాడు, అంటే గండ్రగొడ్డలిని పొందినవాడు కనుక ఆయనను పరశురాముడు అని పిలుస్తాము. పరశురాముని జననం చిత్రంగా ఉంటుంది. ఈ వివరణ భాగవతంలో ఉంది. రుచీకుడు తన భార్య సత్యవతి కోరిక మేరకు సంతానం కోసం ఒక యజ్ఞం చేసి విప్రమంత్రపూతమైన ఒక హవిస్సును సత్యవతిని తీసుకోమని, రాజమంత్రపూతమైన రెండవ హవిస్సును సత్యవతి తల్లికి ఇవ్వమని చెప్తాడు. కానీ పొరపాటున సత్యవతి తన తల్లికి ఇవ్వవలసిన హవిస్సును తాను తీసుకొని రెండవ హవిస్సును తన తల్లికి ఇస్తుంది. ఈ విషయం గ్రహించిన రుచీకుడు సత్యవతి గర్భాన క్షత్రియ అంశ కలిగిన ఉగ్రకోపం కల పుత్రుడు జన్మిస్తాడని వివరిస్తాడు. కానీ సత్యవతి ప్రార్థన మేరకు ఆ ఫలితాన్ని మనుమడికి వర్తింపజేస్తాడు. అందుకే బ్రాహ్మణుడైన పరశురామునికి క్షత్రియులకు ఉండవలసిన క్షాత్ర లక్షణాలు ఉన్నాయి. కానీ ఇది ఆ భగవానుని సంకల్పం ధర్మస్థాపన చేయడానికి. ఇంతటి క్షాత్రం ఉన్నవాడు కనుకనే తన తండ్రి ఆదేశానుసారం తన తల్లి అయిన రేణుకామాత శిరస్సును ఖండిస్తాడు. పుత్రుని పితృవాక్య ఆదేశాన్ని పాటించినందుకు వరంగా తన తండ్రిని ప్రార్థించి తిరిగి తన తల్లి సోదరులను బ్రతికించుకుంటాడు. ధన్యవాదాలు.